నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత లంక గ్రామాల్లో మంత్రి నిమ్మల పర్యటన. కనకాయ లంకలో నీటిలో నడుస్తూ ప్రజల సమస్యలపై ఆరా. కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు క్రియాశీలక కార్యకర్తలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుంది. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపాటు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కోరుకుంటున్నామని వెల్లడి. ముంపు ప్రాంతాల్లో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. కనకాయ లంకలో నీటిలో నడుస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద సమయంలో కనకాయ లంక కాజ్వే ముంపుతో రాకపోకలు నిలిచిపోతున్నాయని, ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 23 కోట్లతో వంతెన మంజూరు చేస్తామని అన్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీకి అప్పగిస్తామని తెలియజేశారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ వరద నష్ట నివారణకు కృషి చేస్తున్నామని, సీఎం నేతృత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. గత పాలనలో మనందరం కూడా చూసాం. ఏరియల్ సర్వే పేరున గాలిలోనే వాగ్దానాలు చేసి, ఆ గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపాటి వరద వచ్చినా కూడా, ఇంకా వరద నీరు వాళ్ళ గడపలోకి రాకపోయినా కూడా, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, సూచనల ప్రకారం ఇవాళ మంత్రులు గాని, అధికారులు గాని, ఎమ్మెల్యేలు గాని క్షేత్ర స్థాయిలో లంక గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని చూపిస్తూ ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం కనకాయ లంక, పెదలంక. మరి చిన్నపాటి వరదలు వస్తే చాలు వీళ్ళ కాజ్వే మునిగిపోయి, మరి ఏ కడుపు నొప్పి వచ్చినా, ఏ పురిటి నొప్పి వచ్చినా, ఏ పాము కాటు వచ్చినా కూడా రాత్రుల్లో పడవలు లేనిటువంటి పరిస్థితి ఈ గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ పగలైతే ఆ పాలు పరిసర పట్టణాలకు ఇవ్వడానికి గాని, పిల్లలు స్కూల్కి పోవడానికి గాని, ఇది మంచినీళ్లు తెచ్చుకోవడానికి గాని ఆ పడవల మీదే ఆధారపడి మరి దినదినగండంగా ప్రాణాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కనకాయలంక గ్రామానికి ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్ గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా 23 కోట్ల రూపాయలు, అక్షరాల 23 కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం మనం ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఈ రోజు నిధుల్ని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినటువంటి సమయంలో కూడా ఇవాళ లంక గ్రామానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాము అని అంటే, మాట ఇస్తే ఆ మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం అన్నదని ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, తొందరలోనే ఆ యొక్క పనులు కూడా టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి ఆ పనులను కూడా, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తొందరగా పనులు మనం పూర్తి చేసుకోగలిగితే ఇటువంటి వరదలు వచ్చినటువంటి సమయంలో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా ఈ పడవలతో ప్రమాదకరమైనటువంటి జీవితం లేకుండా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా నిత్యం
మరి ఆ లంక గ్రామాల ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళకి యొక్క కష్ట సుఖాల్లో భాగం పంచుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల విచ్చలవిడి అవినీతి, దోపిడీకి ఈ ప్రభుత్వం పట్టా రాసి చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరద కళ్యాణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యే మీదే నేరుగా అవినీతి ఆరోపణలు వస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమని అన్నారు. 15 నెలల కాలంలో 16 దఫాలు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్కసారైనా ప్రధానితో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అవినీతి కార్యక్రమాలు సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు గాని, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు గాని, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు గాని సీమ కుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు కేబినెట్ మీటింగ్ అయితే లేదు, లీకులు వస్తే వాళ్ళ మీద చర్య తీసుకున్నాం, ఈ మీద చర్య తీసుకున్నాం, లాగుతున్నారు, ఇది ఉన్నారు, ఏంటున్నారు. తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఇంకో జరగలేదు అన్నాకి ఏదో అయితే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మీద ఎంతక్కలేదు, ఒకరు వచ్చి పొందక్కర్లేదు. మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు. ఆరోపణలు అయితే, దోపిడీలు అయితే, భూకబ్జాలు అయితే మరి అడగక్కర్లేదు. అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు. అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయండి, తప్పు కాదు. అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. లేదు సెక్రటరీ స్థాయిలో జరిగితే, కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు, అంటే చెవులో పువ్వు పెడతారు. సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను, సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తాను, ఆయన సంతకం పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తాను. ఏ ఒక్కరి మీద 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా చెప్పండి. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటిజం జరగదు, నీవు ఉన్నంత వరకు జరగదు. కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణమ్మ క్వశ్చన్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి, ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది చెప్పండి. నాయకులు చెప్పండి, కుటుంబ నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కుటుంబ తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పాలన్న. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమకి వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడిచినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా మా పార్టీ తాలూకా సిద్ధాంతం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వైసీపీ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని, భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ కోసం సిఫార్సు లేఖలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. శ్రీకాంత్ తండ్రి, సోదరుడు తనను కలిసి అభ్యర్థించడంతో ఒక ప్రజా ప్రతినిధిగా సిఫారసు లేఖ ఇచ్చానని తెలియజేశారు. ఇలాంటి లేఖలు ఇవ్వడం సాధారణమేనని, తుది నిర్ణయం అధికారులే తీసుకుంటారని స్పష్టం చేశారు. హోంమంత్రి ఈ విషయంపై విచారణ జరిపిస్తున్నామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి అంశము రాజకీయ జీవితంలో ఒక గుణపాఠమేనని, ఇకపై ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. అవినాష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే
నేను ఇచ్చినటువంటి లేఖ. ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. ఆగస్టు 30వ తారీఖున అధికారులు ఫెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ ఫెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు ఫెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మా మస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చున్నారమ్మా? సాక్షి ఛానల్ కానీ రారు, వచ్చారా? ఏరినాయనా సాక్షి ఛానల్ ఒకరు బాగా తీసుకున్నాయనా చేయుతున్నాయన ఒకసారి. సాక్షి రిపోర్టర్ వచ్చున్నారు కదా, ఒక్కరోజు చెయ్యి బాగా పైకెత్తి దీన్ని బాగా షూట్ చేసుకోండి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనం చూస్తూ ఉన్నా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాస్.